హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు నోరూరించే నేతి బొప్పట్లు అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు శనగపప్పుని గంట పాటు నానబెట్టుకొని దాన్ని కుక్కర్లో అయితే మెత్తగా అయినంత వరకు బాయిల్ చేయాలి. ఒక 4 విజిల్ వేస్తే సరిపోద్ది అనమాట, బాగా మెత్తగా అవుతుంది. అయిన తర్వాత మెత్తగా అయిందో లేదో చెక్ చేసుకొని దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఒక పావు కప్పు శనగపప్పుని తీసుకుంటే దానికి తగ్గ బెల్లాన్ని అయితే ఒక పావు బెల్లాన్ని తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కళాయిలో పెట్టుకొని బాగా కరిగించుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మొత్తం బెల్లం పాకం కొద్దిగా కరిగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ శనగపప్పు పేస్ట్ని ఆ బెల్లం పాకంలో వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. బెల్లం అంతా దానికి పట్టి ఆ శనగపప్పు పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక థిక్ కంటెంట్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా పంచదార వేసి యాలకులు పొడి చేసుకున్న దాన్ని ఒక స్పూన్ అయితే అందులో వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా అది గట్టిగా అవుతుంది అనమాట. అంటే ఉండ కట్టేనట్టుగా ఉండలు అయ్యేలాగా ఆ పేస్ట్ని కలయి అంతా చేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఉండలు అయితే ఈజీగా అయిపోతాయి. నేనైతే ఆ ఉండల్ని చేసేసుకున్నాను, చిన్న చిన్న బాల్స్ కింద చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 కప్స్ మైదా తీసుకోవాలి. బొబ్బట్లకి మనం చపాతీ పిండి అయితే రెడీ చేసుకుందాం. 2 కప్స్ మైదాలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. సో ఆ నెయ్యిని వేసుకొని బాగా కలిపి దీన్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఆ నానబెట్టుకున్న దాన్ని ఒక కవర్ మీద నెయ్యి వేసుకొని చపాతీలా చేసుకొని అందులో ఆ బాల్ పెట్టుకొని అలా మెత్తగా మెత్తుతూ ఉండాలి. చపాతీలాగా మెత్తుతూ ఉండాలి, ఎక్కువ నెయ్యి వేసుకొని. ఈలోపు పక్కన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. బయటికి పప్పు కనిపించినా పర్వాలేదు, దాన్ని కాల్చిన తర్వాత ఒక లేయర్ కింద అయితే మాత్రం మైదా ఫామ్ అయిపోతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఇలా ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా గీ వేసుకొని మనం చేసుకున్న దాన్ని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. టూ సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకొని మనమైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం. టేస్టీ అయిన బొబ్బట్లు అయితే మాత్రం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. నాకైతే చాలా ఫేవరెట్. నేను బాగా కాల్చుకున్నాను, 2 వైపులు బాగా కాల్చుకొని నేనైతే ప్లేట్లోకి సైడ్ పెట్టేసుకున్నాను. మధ్యకి మడత పెట్టుకొని, కావాలంటే మనం మధ్యకైనా మడత పెట్టుకోవచ్చు, లేదంటే అలా కూడా పెట్టుకోవచ్చు. మధ్యలో అలా నెయ్యేస్తూ కాల్చుకొని ఉండాలి. లేకలేదంటే అంతే, కంప్లీట్ అయిపోయిన బొబ్బట్లు అన్నిటిని ప్లేట్లో నీట్గా డెకరేట్ చేసుకొని తింటే వా టేస్టీ నోరూరించే నేతి బొబ్బట్లు అయితే రెడీ. బాయ్.